హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 700 ఇన్స్టిట్యూషన్. ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ 3కి సంబంధించిన తెలుగు ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. మొదటి ప్రశ్న తెలుగులో సుమతి శతకాన్ని రాసింది ఎవరు? సుమతి శతకాన్ని రాసింది ఎవరు? ఆప్షన్ చూసుకున్నట్లయితే మారణ, బద్దెన, తిక్కన, వేమన. సుమతి శతకాన్ని రాసిన కవి ఎవరు అంటే బద్దెన. సరైన సమాధానం వచ్చేసి బి అన్నమాట. నెక్స్ట్ తిక్కన అన్నయ్య ఎర్రన్న వీళ్ళు ముగ్గురు కలిసి భారతాన్ని రాయడం జరుగుతుంది. వేమన అనే వ్యక్తి వేమన శతకాన్ని రాయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయినట్లయితే రెండవది శ్రీనివాస బొమ్మల శతకాన్ని రాసిన కవి ఎవరు? శ్రీనివాస బొమ్మల శతకాన్ని రాసింది ఎవరు? ఏ రావికంటి రామయ్య గుప్తా, బి అడపి చంద్రమౌళి, సి రామదాసు, డి బద్దెన. శ్రీనివాస బొమ్మల శతకాన్ని రాసినది ఎవరు అన్నట్లయితే సరైన సమాధానం చూసినట్లయితే కూడా ఆన్సర్ అడపు చంద్రమౌళి. డాక్టర్ అడపు చంద్రమౌళి బి ఆన్సర్. డాక్టర్ అడపు చంద్రమౌళి మరి రాసిన ఇంకా కొన్ని శతకాలు చూసినట్లయితే వేములవాడ రాజరాజేశ్వర శతకము, ఇట్లా అలాగే రామాయణ రమణీయం అని ఇవి కూడా రాయడం జరిగింది. నెక్స్ట్ రావికంటి రామయ్య గుప్తా నగ్న సత్యాలు శతకము, ఇతనికి మంత్రకూట వేమని అనే బిరుదు గలదు. వారకవిగా ప్రసిద్ధుడు. ఇతను గౌతమేశ్వర శతకం, ద గీతామృతం అని రచనలు చేయడం జరిగింది. నెక్స్ట్ రామదాసు, భక్త రామదాసు, ఇతను దాశరథి శతకాన్ని రాయడం జరిగింది. దాశరథి శతకాన్ని ఉన్న మకుటం ఏంటంటే దాశరథి కర్ణాపి అనేది. బద్దెన రాసిన శతకం ఏంది? సుమతి శతకము. నెక్స్ట్ మూడవ క్రింది వారిలో తెలంగాణలో పేరి నృత్యంలో ప్రసిద్ధులైన వారు ఎవరు? కింది వారిలో తెలంగాణలో పేరి నృత్యంలో ప్రసిద్ధులైన నటరాజ రామకృష్ణ, మిద్దెరాములు, కొండపల్లి శేషగిరిరావు, చుక్క సత్తయ్య. పేరి నృత్యంలో ప్రసిద్ధులైన వారు ఎవరు అనగా సరైన సమాధానం ఏ నటరాజ రామకృష్ణ. కొండపల్లి శేషగిరిరావు చిత్రకళ. నెక్స్ట్ మిద్దెరాములు చుక్క సద్దయ్య వచ్చేసి ఒగ్గు కథతో ప్రసిద్ధి చెందినవారు. నాలుగో ప్రశ్న వాక్యంలో పదాల మధ్య సంబంధం తెలిపే వాటిని ఇలా అంటారు. ఏ అర్థాలు, విభక్తులు, సందులు, సమాసాలు. సరైన సమాధానం వచ్చేసి బి విభక్తులు. వాక్యంలో పదాల మధ్య సంబంధం తెలిపే వాటిని ఇలా అంటారంటే విభక్తులు. గత టెట్లో రావడం జరిగిన ప్రశ్న అన్నట్టు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐదో ప్రశ్న కింది వాటిలో విభక్తి ప్రత్యయం ఏది? ఏ కొరకు, గా, చ, నా. ఇందులో చూసినట్లయితే మనకు విభక్తి ప్రత్యయాలు ఏంది అనే సమాధానం చూసినట్లయితే కొరకు అనేది విభక్తి ప్రత్యయం. అంటే సరైన సమాధానం ఏ కొరకు అనేది చతుర్థి విభక్తికి సంబంధించి. కొరకు, కై అనేది దీనికి సంబంధించింది చతుర్థి విభక్తికి సంబంధించిన అంశాలు. ఈ విభక్తి ప్రత్యయాలు ఒకసారి చూసుకోండి అందరూ. నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే శ్లేషాక్షరం అనగా ఒక హల్లును ఒకసారి రాయడం, ఒక హల్లును మరొక హల్లు ఒత్తుగా రాయడం, ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా రాయడం, ఒక హల్లుకు రెండు హల్లులు ఒత్తులుగా రాయడం. శ్లేషాక్షరం అనగా సరైన సమాధానం వచ్చేసి డి ఒక హల్లుకు రెండు హల్లులు ఒత్తుగా రాయడం. ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా రాయడం అనేది సంయుక్తాక్షరం. అదే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా రాయడం అనేది ద్విత్వాక్షరం. ఈ ఖచ్చితంగా ఈ సంయుక్తాక్షరం, ద్విత్వాక్షరం, శ్లేషాక్షరం చూసుకోండి. ఒక బిట్టు రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ప్రశ్న ఏడవది ఈ క్రింది వానిలో జంట పదం కానిది. చూసినట్లయితే ఏ శ్రద్ధాభక్తులు, బి పరువు ప్రతిష్ట, సి వింత మనిషి, డి అప్పు పప్పు.
ఇందులో సరైన కానిది అన్నాడు కాబట్టి సరైన సమాధానం వచ్చేసి సి, వింత మనిషి అనేది కాదన్నాడు. శ్రద్ధ మరియు భక్తులు ఈ రెండు పరువు ప్రతిష్ట, అప్పు మరియు పప్పు ఇవన్నీ జంట పదాలు. నెక్స్ట్ 8వ ప్రశ్న చూసినట్లయితే ఉత్పలమాల పద్య లక్షణాలు ఏవి అని ప్రశ్న. ఏ ఆప్షన్ 2 పాదాలు ఉంటాయి, బి భరణ బభరవ అనే గణాలు ఉంటాయి, సి 1, 3 పదాలు ఒక రకంగా, 2, 4 పదాలు ఒక రకంగా ఉంటాయి, 4 మస జస తతగ అనే గణాలు ఉంటాయి. ఉత్పలమాల పద్య లక్షణాలు చూసినట్లయితే 4 పాదాలు ఉంటాయి, అంటే ఇది తప్పు. భరణ బభరవ అనే గణాలు ఉంటాయి, ఇది సరైనది. 1, 3 పదాలు ఒక రకంగా, 2, 4 పదాలు ఒక రకంగా ఉంటాయా? లేదు. మస జస తతగ ఉత్పలమాల యొక్క గణాల కాదు. కాబట్టి సరైన సమాధానం వచ్చేసి బి. ఏంటిది? భరణ బభరవ అనే గణాలు ఉంటాయి, 4 పాదాలు ఉంటాయి అనేది సరైన సమాధానం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 39 దేవాలయం ఇది ఏ సంధి? దేవాలయం ఇది ఏ సంధి? దీని వీడియో చూసినట్లయితే దేవా ప్లస్ ఆలయం, ఆలయం అనేది దేవా, ఆ అకారానికి అకారం అదే అచ్చు వచ్చినట్లయితే దీర్ఘం ఏకాదేశం అవుతుంది. ఇది సరైన సమాధానం వచ్చేసి ఏంటిది? సవర్ణ దీర్ఘ సంధి. ఏ ఆప్షన్ ఏంటిది? దేవాలయం అనేది సంధి, సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ 30 అయిపోయింది. 40 క్రింది వానిలో ద్వంద్వ సమాసం కానిది ఏది? కింది వానిలో ద్వంద్వ సమాసం కానిది ఏది అని అడిగిండు. కూరగాయలు, తల్లిదండ్రులు, ఆలుమగలు, రామబాణం. ఇందులో ద్వంద్వ సమాసం కానిది సరైన సమాధానం రామబాణం. ఇది డి అన్నట్టు. తల్లిదండ్రులు, కూరగాయలు, ఆలుమగలు ఇవన్నీ ద్వంద్వ సమాసానికి సంబంధించిన పదాలు. నెక్స్ట్ ప్రశ్న 41 పోతన కోకిల వలె తీయగా పాడుతాడు, ఇందులో ఉన్న అలంకారం ఏది? ఇక్కడ సరైన మనం ఇందులోనే మనకు క్లూ ఏంటంటే పోతన కోకిల వలె తీయగా పాడతాడు, వలె అని వచ్చిందంటే మనము అది ఏ అలంకారం అంటే ఉత్ప్రేక్ష అలంకారం అని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సరైన సమాధానం వచ్చేసి 4వది. శ్లేష అంటే అనేక అర్థాలు, రూపకం అంటే అభేదం, ఇది ఉపమాలంకారం అంటే పోలిక. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవడం. ఒకదాన్ని పోలిస్తేనేమో ఉపమాలంకారం, శ్లేషాలంకారం అంటే అనేక అర్థాలు కలిగి ఉన్నటువంటి శ్లేషాంకలం, రూపకలం అంటే ఉపమానానికి ఉపమానానికి అభేదం చెప్పడమే రూపకలం. ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఊహించడం, ఉపమానాన్ని ఉపమేయంగా ఊహిస్తే దాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అని గుర్తుపెట్టుకోండి. ఇందులో పోతన కోకిల వలె తీయగా పాడతాడు అంటే పోతన ఎలా పాడతాడట? కోకిల వలె, అంటే ఇక్కడ ఊహిస్తుంది, అంటే ఉత్ప్రేక్ష అలంకారం అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే మీకు పిల్లలెందరు? ఇక్కడ మిస్టేక్ అనేది రావడం జరిగింది. ఇక్కడ సరైన అసలు ప్రశ్న ఏంటంటే మీకు పిల్లలెందరు, పిల్లలెందరు అంటే ఇది ఏంది ఎలా ఉంది? మీకు పిల్లలెందరు అంటే ప్రశ్న, అంటే ప్రశ్నార్థక వాక్యం అనేది సరైన సమాధానం. ఏ నిషేధ వాక్యమో కాదు, అనుమతి వాక్యం కాదు, విద్యార్థి వాక్యమో కాదు, ఇవనేది కాదన్నమాట. మనము చూసినట్లయితే మీకు పిల్లలెందరు అనే దానికి సరైన సమాధానం వచ్చేసి ఉంటుంది ప్రశ్నార్థ వాక్యం. ఏ 43వ ప్రశ్న కాలువ నీళ్లు పంట పొలాలకు పారుతున్నాయి, కాలువలకు ప్రకృతి పదం ఏది అని అడిగాను. కాలువ అనే దాని ప్రకృతి పదం అని వచ్చేసి సరైన సమాధానం వచ్చేసి కుల్య అనేది డి. బాల్యం, బిల్వం, శల్యం ఇదని కాదు. కాలువకు ప్రకృతి పదం ఏంటి? కుల్య అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 44 భారతదేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియంలో సాలార్జంగ్ మ్యూజియం ఎన్నో స్థానంలో ఉంది? భారతదేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియంలో సాలార్జంగ్ మ్యూజియం ఎన్నో స్థానంలో ఉంది అని సరైన సమాధానం వచ్చేసి 1, 2, 3, 4. సరైన సమాధానం వచ్చేసి 3. సి ఆప్షన్ 3వ స్థానంలో ఉంది సాలార్జంగ్ మ్యూజియం. సి ఆప్షన్ సరైనది. 45వది
ప్రస్తుత తెలుగు సంవత్సరం ఏది? ప్రస్తుత తెలుగు సంవత్సరం ఏది అని సమాధానం చూసినట్లయితే శుభకృతు, శుభకృతు, క్రోధి, విశ్వవాసు. సరైన సమాధానం వచ్చేసి సి. క్రోధి నామ సంవత్సరం ప్రస్తుతం తెలుగులో నడుస్తున్నది. తెలుగు సంవత్సరాలు మొత్తం ఎన్ని అని సూచించినట్లయితే మనం మొత్తం ఎన్ని తెలుగు సంవత్సరాలు 60. ఈ 60 అయిన తర్వాత మళ్ళీ అదే పునరావృతం అవుతాయి. ఇలా పునరావృతం అవడాన్ని షష్ఠి చక్రం అని పేరుతో పిలవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, షష్ఠి చక్రం అంటే 60 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ అవే పునరావృతం కావడం. నలభై 46వ ప్రశ్న. క్రింది వానిలో అసమాపక క్రియాపదం కానిది ఏది? క్రింది వానిలో అసమాపక క్రియాపదం కానిది ఏది? చూసి, రాసి, ఎగిరి, గీశాడు. ఇందులో అసమాపక క్రియ అనేది అసమాపక క్రియ అంటే పని పూర్తి కాని వాటిని సూచిస్తుంది. ఇక్కడ పని పూర్తి కాని వాటిని మొత్తం చూడండి. ఇక్కడ చూసి, రాసి, ఎగిరి అన్ని అసమాపక క్రియలే 3 కూడా. కానిది ఏది ఉన్నది ఇక్కడ? గీశాడు. రవి బొమ్మలు గీశాడు. ఇప్పుడు గీశాడు అనేది ఏంటిది? మొత్తం కంప్లీట్ అయిన క్రియ అనేది పూర్తి అయినట్టు తెలియజేస్తుంది. దీన్ని ఏమంటారు? సమాపక క్రియ అంటారు. ఇప్పుడు కానిది సరైన సమాధానం వచ్చేసి డి. అసమాపక క్రియ కానిది ఏంటిది? గీశాడు అనేది సరైన సమాధానం. ఇది ఇప్పుడు ఏంది? గీశాడు అనేది సమాపక క్రియకు చెందినది అన్నట్టు. ఇవన్నీ అసమాపక క్రియలు అన్నట్టు. ఎవరిని, దేనిని, నెక్స్ట్ ప్రశ్న, ఎవరిని, దేనిని అనే పదాలకు సమానంగా వచ్చే పదాలను ఏమని అంటారు? కర్త, కర్మ, క్రియ ఏది కాదు? సరైన సమాధానం వచ్చేసి బి. కర్మ. ఎవరిని, దేనిని అనే పదాలకు సమానం వచ్చే పదాలు ఏమంటారు? కర్మ అంటారు. కర్త అంటే ఎవరు, ఓకేనా? ఎవరు అనేదానికి కర్త, ఎవరిని, దేని అనేదానికి కర్మ. క్రియ అంటే పని పూర్తయింది మొత్తం అని తెలియజేసేది, పనుల గురించి తెలియజేసేది క్రియ. నెక్స్ట్ చూసినట్లయితే వసుధ అనే పదానికి ఉత్పత్తి అర్థం ఏమిటి? వసుధ అనే పదానికి ఉత్పత్తి అర్థం ఏమిటి అన్నట్లు చూసినట్లయితే ఏ. నీటికి నిధి వంటిది, బి. జలంచే కొట్టబడిన, సి. ద్రవ్యాలను ధరించేది, డి. కమలాలకు ఆకారమైనది. వసుధ అనే పదానికి ఉత్పత్తి అర్థం సరైన సమానం వచ్చేసి ద్రవ్యాలను ధరించినది అనేది సరైన సమాధానం. సి ఆప్షన్, ద్రవ్యాలను ధరించినది అనేది వసుధ అనేది. మరి నీటికి నిధి వంటిది ఏంటిది అంటే పయోనిధి. నీటికి నిధి అంటే ఏంటిది? పయోనిధి అనేది నీటికి నిధి వంటిది, సముద్రం. నెక్స్ట్ జలంచే కొట్టబడిన అంటే తటాకం. తటాకం అంటే చెరువు. నెక్స్ట్ కమలాలకు ఆకారమైనది కమలాకరం. వసుధ అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఏంటిది? ద్రవ్యాలను ధరించినది. నీటికి నిధి వంటిది సముద్రం, పయోనిధి. నెక్స్ట్ కమలాలకు ఆకారమైనది కమలాకరం. జలంచే కొట్టబడినది తటాకం. వసుధ ద్రవ్యాలను ధరించేది. 49. ఈ క్రింది వానిలో సామెతను గుర్తించండి. ఏ. అందెవేసిన చెయ్యి, బి. అన్నం పుణ్యము, సి. లగుల చెయ్యు, డి. కుండ బద్దలు కొట్టినట్లు. అందెవేసిన చెయ్యి, అన్నం పుణ్యము, ఇల్లుగుల చెయ్యి ఇవన్నీ ఏంటి అంటే జాతీయాలు. ఇవన్నీ ఏంటిది? జాతీయాలు అన్నట్టు. ఇందులో సామెత ఏంటిది? కుండ బద్దలు కొట్టినట్టు. ఏదైనా దాని గురించి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం జరుగుతుంది. ఏంటిది? సామెత. సరైన సమాధానం వచ్చేసి డి అన్నట్టు. అందవేసిన చెయ్యి, అన్నం పుణ్యం, ఇల్లుగుల చేసేటిది జాతీయాలని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశ అనే పదానికి పర్యాయ పదాన్ని గుర్తించండి. అంశ అనే పదానికి పర్యాయ పదాన్ని గుర్తించండి. ఏ. అలికుడు రైతు, బి. మరాలం చక్రాంగం, సి. అడుగు అంగ్రి, డి. అగ్ని జ్వలనం. అంశ అనే పదానికి సరైన సమాధానం వచ్చేసి మరాలము చక్రాంగం అంటే బి. నెక్స్ట్ అలికుడు రైతు అంటే వ్యవసాయం అని పర్యాయ పదం, వ్యవసాయం.
నెక్స్ట్ అడుగు అంగ్రి అంటే పాదము అనేది పర్యాయ పదం. అగ్ని జ్వలనం అనేది చిచ్చు. మనం చూసినట్లయితే ఇప్పుడు అంశ అనే దానికి పర్యాయ పదం ఏంటిది? మరాలం, చక్రం. అలికుడు రైతు, వ్యవసాయం. అడుగు అంగ్రి, పాదము, అగ్ని జ్వలనం, చిచ్చు అనేటి పర్యాయ పదాలు. ఒక్కదాంతో ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. మనము ఒక దానికి సంబంధించి ఇవన్నీ ఏంటి అని తెలిసినట్లయితే మనం సరిగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వెరవు అనే పదానికి నానార్థాన్ని గుర్తించండి. ఏ విధం, వంశం. సి కత్తి. బి కత్తి పులి. సి కృషి పరిశ్రమ. డి అర్పణం, పన్ను. వెరవు అనే పదానికి నానార్థాన్ని చూసినట్లయితే సరైన సమానం వచ్చేసి ఏ విధం, వంశము. మరి కత్తి పులి అనే దానికి ఏంటిది అని చూసినట్లయితే కత్తి పులి. కత్తి పులి అనే దానికి మనం చూసినట్లయితే నానార్థాన్ని చూసినట్లయితే వాలము. వాలము అనే దానికి కత్తి పులి. దీనికి వాలం అంటే ఏంది? తోక అన్నట్టు అర్థం. నెక్స్ట్ కృషి పరిశ్రమ. కృషి పరిశ్రమ చూసినట్లయితే నానార్థం ఏంటిదంటే వ్యవసాయం. నెక్స్ట్ అర్పణం, పన్ను. అర్పణం పన్ను చూసినట్లయితే బలి అనేది నానార్థం. బలికి నానార్థాలు ఏంటిది? అర్పణం, పన్ను. కృషి పరిశ్రమ దేనికి? వ్యవసాయానికి. కత్తి పులి ఏంటిది? కత్తి పులి ఏంటిది? వాలము. విధం, వంశం, వెరవు. ఇవన్నీ చూసుకున్నట్లయితే మనము నానార్థాలు. నెక్స్ట్ అలికుడు రైతు అనేది ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ సైరికుడు అని గుర్తుపెట్టుకోండి. అలికుడు రైతు అంటే ఏంటి? సైరికుడు, కృషివలుడు. ఇవన్నీ పర్యాపదాలకు సంబంధించిన అన్నట్టు. నెక్స్ట్ 52వ ప్రశ్న. మాగాణం అనగా అర్థం ఏంటి? మాగాణం అనగా అర్థం ఏంటి అంటే చూద్దాం. ఏ మెట్ట పొలం. అసలు మెట్టు కాదు, మెట్ట పొలం. బి తరి పొలం. సి బంజరు భూమి. డి రాజులు బహుమతిగా ఇచ్చిన భూమి. మాగాణం అనగా ఏంటంటే తరి పొలం అనేది మనకు సరైన సమాధానం వచ్చేసి బి. ఇక్కడ జాగీరు అంటే జాగీరు అర్థమైంది రాజులు బహుమానంగా ఇచ్చిన భూమిని జాగినట్టు. మెట్ట భూమి అంటే నీటి వసతి లేని భూమి. నీటి వసతి లేని భూమి అంటే తరి పొలం అంటే నీటి వసతి ఉంటుంది అన్నట్టు. బంజరు భూములు అంటే మనం వాడకుండా ఉండే భూములు అన్నట్టు. నెక్స్ట్ 53వ ప్రశ్న చూసినట్లయితే తెలుగు జానపద గేయ సాహిత్యం అనేది ఎవరి పరిశోధన గ్రంథం అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఏ పల్ల దుర్గయ్య. సి బి ఆచార్య బిరుదురాజు రామరాజు. సి వనమామల వరదాచార్యులు. సి డి శేషన్ లక్ష్మీనాచార్య. ఫస్ట్ పల్ల దుర్గయ్య, ఆచార్య బిరుదురాజు రామరాజు, వనమామల వరదాచార్యులు. డి శేషన్ లక్ష్మీనారాయణాచార్య. తెలుగు జానపద గేయ సాహిత్యం అనేది ఎవరి పరిశోధన గ్రంథం చూసినట్లయితే సరైన సమాధానం వచ్చేసి బి ఆచార్య బిరుదురాజు రామరాజు. నెక్స్ట్ మిగతా ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ పల్ల దుర్గయ్య పాలవెల్లి గంగిరెద్దు నేటి ఇతని రచనలు. పాలవెల్లి గంగిరెద్దు. నెక్స్ట్ శేష లక్ష్మీనాచార్య సింహాసన గాంత్రిక అనేది శేష లక్ష్మీనారాయణ స్వరభారతి అనేది గేయ సంకలనం. స్వరభారతి అనేది గేయ సంకలనం సంబంధించిన శేష లక్ష్మీనాచార్య. నెక్స్ట్ తెలుగు జానపద గేయ సాహిత్యం అనేది ఎవరి పరిశోధన గ్రంథం చూసినట్లయితే తెలుగు జానపద ఆచార్య బిరుదురాజు రామరాజు అని సరైన సమాధానం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మెథడాలజీ సంబంధించి తెలుగు మెథడాలజీ చూద్దాం. ప్రశ్నలు. భాష నైపుణ్యాలు 4వది ఏది? భాష నైపుణ్యాలు 4వది. భాష నైపుణ్యాలు ఎన్ని మొత్తము? 4. LSRW
లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. అంటే 4వది ఏంటిది ఇప్పుడు రైటింగ్. అంటే రైటింగ్ అంటే ఏంది తెలుగులో లేఖనం అనేది సరైన సమాధానం. డి అనేది సరైన. భాషా నైపుణ్యాలన్నీ మొత్తం 4. లిజనింగ్ అంటే వినడం, స్పీకింగ్ మాట్లాడడం, రీడింగ్ చదవడం, రైటింగ్ లేఖనం. నెక్స్ట్ 55వది. నేను కలెక్టర్ అయితే ఎలా ఉంటుందో అని విద్యార్థిని ఊహించి రాయమనడం అనేది ఇక్కడనే ఉన్న చూడండి. ఊహించి రాయడం అంటే ఇది ఏ వ్యాసం కిందికి వస్తుందని ప్రశ్న. ఊహాత్మక వ్యాసం, వివరాత్మక వ్యాసం, ప్రశ్నార్థక వ్యాసం ఏది కాదు. ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ఏ. ఊహాత్మక వ్యాసానికి సంబంధించిన అసలు వ్యాస బోధన సంబంధించిన ప్రశ్నని ఇవ్వడం జరిగింది ఇక్కడ. వ్యాస బోధన సంబంధించి. నెక్స్ట్ గేయాలను పొడిగించగలడం అనేది ఏ సామాన్యార్థానికి నచ్చింది. ఏది భాషా సామర్థ్యానికి సంబంధించినది ప్రశ్న. ఏ పదజాలం, బి భాషను గురించి తెలుసుకుందాం, సి భాషను, డి సృజనాత్మక. ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి డి సృజనాత్మక. గేయాలను పొడిగించగలడం అనేది సృజనాత్మకకు సంబంధించిన భాషా సామర్థ్యం. మీకు తెలిసినట్లయితే ఈ తెలుగు భాషలో ప్రస్తుతం విద్యా బోధన జరుగుతున్న పాఠ్య పుస్తకాలలో 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు భాషా సామర్థ్యాలు ఎన్ని అనేది కామెంట్లో పోస్ట్ చేయండి. భాషా సామర్థ్యాలు ఏంటిది, భాషా సామర్థ్యాలు ఎన్ని అనేది పోస్ట్ చేయండి. వాటిని ఖచ్చితంగా చూడండి. 1 నుంచి 2 తరగతులకు ఒక రకంగా, 3 నుంచి 5 తరగతులకు ఒక రకంగా ఉంటాయి. వాటిని తెలుసుకొని కామెంట్ ఇక్కడ చేయండి. తెలుగు భాష బోధన గల సమయం ఎంత? ఏ 45 నిమిషాలు, బి 60 నిమిషాలు, సి 30 నిమిషాలు, డి 90 నిమిషాలు. తెలుగు భాష బోధన గల సమయం ఎంత అంటే సరైన సమాధానం వచ్చేసి డి. మొత్తం ఎంత? 90 నిమిషాలు. అసలు 90 నిమిషాలు ఎలా చేయాలి అంటే 45 నిమిషాలు 45 నిమిషాలుగా డివైడ్ చేసుకోవాలి. మొదటి 45 నిమిషాలు బోధనకు, రెండవ 45 నిమిషాలు ఏంటిది అంటే అభ్యాస కృత్యాలకు సంబంధించి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 58. ఉపాధ్యాయుడు చెప్పిన మాటలు గాని, వాక్యాలు గాని విద్యార్థులు పుస్తకాలు చూడకుండా ధ్వనులు వింటూ అక్షరాకృతులను జ్ఞప్తించుకుని రాయడం ఈ రకమైన లేఖనం. ఏ ఉక్త లేఖనం, బి విస్తార లేఖనం, సి సంక్షిప్త రచన. ఇలా సరైన సమాధానం చూసినట్లయితే ఏ ఉక్త లేఖనం అంటే డిక్టేషన్ అన్నట్టు. డిక్టేషన్ మనము ఈ ఉక్త లేఖనానికి సంబంధించిన ప్రశ్న. నెక్స్ట్ ఈ క్రింది వానిలో వికృతి పదం కానిది. వికృతి పదాలు ఏంటి అనేది చూసినట్లయితే మనము అస అనేది ఏంది, ఆశకు వికృతి పదము. నెక్స్ట్ నిద్ర అనేది నిద్రకు. నెక్స్ట్ ఇది కథకు అంటే ఇది కవిత అనేది ఏంటిది వికృతి పదం కానిది. ఇది ఏంది ప్రకృతి పదం అన్నట్టు. ఓకే. నెక్స్ట్ సరైన సమానం ఏంటిది వికృతి పదం కానిది అనేదానికి ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే సి కవిత అనేది వికృతి పదం కానిది. మిగతా అన్ని వికృతి పదాలు అన్నట్టు. కామారి అనగా ఎవరు అని అర్థం. ఇక్కడ శివుడు, విష్ణువు, బ్రహ్మ, రైతు. కామారి అనగా ఎవరు అంటే సరైన సమాధానం వచ్చేసి ఏ శివుడు అని అర్థం. కామారి అనగా ఎవరు? శివుడు అని అర్థం. ఆల్ ద బెస్ట్. మీరందరూ సెవెన్ ఇన్స్టిట్యూట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేయండి. టెట్ రాస్తున్న అభ్యర్థులందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీ తిరుమల్ గౌడ్.